ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పథకాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. మాతృ శిశు మరణాలను తగ్గించడమే లక్ష్యంగా ప్రతి నెల 9వ తేదీన గర్భిణులకు ఉచితంగా రక్త మూత్ర పరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కానింగ్ నిర్వహిస్తున్నట్టు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ యామిని ఆకాశవాణికి తెలియజేశారు. ప్రతి నెల 9వ తారీఖున ప్రధానమంత్రి మాతృత్వ అభియాన్ అనే ప్రోగ్రాం కింద రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్ గర్భిణీ స్త్రీలందరికీ కూడా వారికి రొటీన్ చెకప్స్ మనం చేస్తున్నాం. ఇక్కడ వారికి చేయాల్సిన పరీక్షలన్నీ కూడా అన్ని జరుగుతాయి ఇక్కడ ఫ్రీగా. ప్రతి నెల ఇక్కడికి వచ్చి పరీక్షలు చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకొని డెలివరీకి కూడా మీరు ఇక్కడే రావచ్చు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పథకాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. మాతృ శిశు మరణాలను తగ్గించడమే లక్ష్యంగా ప్రతి నెల 9వ తేదీన గర్భిణులకు ఉచితంగా రక్త మూత్ర పరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కానింగ్ నిర్వహిస్తున్నట్టు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ యామిని ఆకాశవాణికి తెలియజేశారు. ప్రతి నెల 9వ తారీఖున ప్రధానమంత్రి మాతృత్వ అభియాన్ అనే ప్రోగ్రాం కింద రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్ గర్భిణీ స్త్రీలందరికీ కూడా వారికి రొటీన్ చెకప్స్ మనం చేస్తున్నాం. ఇక్కడ వారికి చేయాల్సిన పరీక్షలన్నీ కూడా అన్ని జరుగుతాయి ఇక్కడ ఫ్రీగా. ప్రతి నెల ఇక్కడికి వచ్చి పరీక్షలు చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకొని డెలివరీకి కూడా మీరు ఇక్కడే రావచ్చు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పథకాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. మాతృ శిశు మరణాలను తగ్గించడమే లక్ష్యంగా ప్రతి నెల 9వ తేదీన గర్భిణులకు ఉచితంగా రక్త మూత్ర పరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కానింగ్ నిర్వహిస్తున్నట్టు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ యామిని ఆకాశవాణికి తెలియజేశారు. ప్రతి నెల 9వ తారీఖున ప్రధానమంత్రి మాతృత్వ అభియాన్ అనే ప్రోగ్రాం కింద రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్ గర్భిణీ స్త్రీలందరికీ కూడా వారికి రొటీన్ చెకప్స్ మనం చేస్తున్నాం. ఇక్కడ వారికి చేయాల్సిన పరీక్షలన్నీ కూడా అన్ని జరుగుతాయి ఇక్కడ ఫ్రీగా. ప్రతి నెల ఇక్కడికి వచ్చి పరీక్షలు చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకొని డెలివరీకి కూడా మీరు ఇక్కడే రావచ్చు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పథకాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు.